ఇక నా పార్వతి మొహంలో సంతోషం తప్ప బాధ అనేదే ఉండకూడదు. ఈ డైరీలో మనిద్దరి సంతకాలు సాక్ష్యంగా ఉండాలి పార్వతి. మీ ఆనందాన్ని సంతకం రూపంలో మీరు రాస్తే నా శ్రీవారి పేరు మీద ఈ పార్వతి ముద్దుతో సంతోషంగా సంతకం పెడతాది. ప్రళయం ముంచుతున్న ప్రళయం ముందు తాను చిన్నదే కదా. ఈ సంతకం నీ పెదాలతో పెట్టావు కదా పార్వతి. అవును పెద్దబాబు గారు, కళ్ళార్పకుండా సూత్తనే ఉన్నారు కదా, మళ్ళీ అడుగుతారేటి? ఆ సంతకం నా పెదాల మీద పెడితే ఇంకా బాగుండేది కదా. బాగుంటది. మీరు టీనో టిఫినో లాగించేస్తే చెరిగిపోతాది. చెరగని సంతకం ఎలా పెడతావు? ఇట్టాంటి అట్టాంటి సోటు కాదు. నా శ్రీవారి గుండెల మీద ఎడితే అది ఇంకిపోయి గుండె లోపలే సెరిగిపోకుండా ఉండిపోతాది. ఆంటీ, మనం అనుకున్నది నెరవేర్చుకోవడం అంత ఈజీ కాదు. అఖిలాండేశ్వరి ఆంటీ లొంగిపోయింది కానీ రాజీ పడలేదు. ముఖ్యంగా భయపడలేదన్న సంగతి మనం గుర్తు పెట్టుకోవాలి. మన విషయం బయట పెట్టకపోయినా తాను మనల్ని ఇరకాటంలో పడేయడానికి ఇంకేదో చేస్తుందని నాకు డౌట్గా ఉందండి. అది అనుమానం మాత్రమే అయితే పర్వాలేదు. నిజమయ్యేలా ఉంటే నువ్వెలర్ట్గా ఉండు. అన్నిటికీ తెగించాల్సిందే. రేపు కంపెనీ ఓపెనింగ్ లో అఖిలాంటి మనసులో ఉన్నదేంటో తెలిసిపోతుందండి. కుటుంబాన్ని చావు అంచుల వరకు తీసుకెళ్లగలిగామే కానీ ఏమి చెయ్యకుండానే తిరిగి ప్రాణం పోసాం. ఒకరిద్దరు పోయినా బాగుండేదంటీ. అఖిలాండేశ్వరి భయపడటం లేదని చెప్పిన నువ్వే భయభ్రాంతులకు గురి చెయ్యాలంటున్నావు. అలా చేస్తే తను విరుచుకుపడుతుంది. కోడి తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం గద్దతోనే పోరాడుతుంది. అఖిలాండేశ్వరి పులి. మనలాంటి పాములు బుసకొడితే వెనకడుగు వేసినట్టు కనిపించినా పంజా దెబ్బతో నలిపేయాలని చూస్తుంది. అలా చేస్తుందనే కడుపు కోతని అడ్డుగా పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. చూద్దాం రేపేం చేయబోతుందో. మనల్ని మోసం చేయాలని చూస్తే అఖిలాండేశ్వరి ఆంటీ తన కుటుంబాన్ని తనే నాశనం చేసుకుంటుందంటే
ఏమన్నా అమ్మగారే తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారా? పళ్ళు రాలిపోతాయేమనుకుంటున్నావు? ఎట్టా అంటావు నువ్వు? అసలు ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పు. పద పద, నీ సంగతి చెప్తాను. అమ్మగారు, అయ్యగారు, అమ్మగారు, అమ్మగారు, వదిలు, త్వరగా బయటికి రండి. ఏమైంది పార్వతి? ఎందుకలా కేకలేస్తున్నారు? ఇది ఈ ఇంటికి ద్రోహం చేయడానికి వచ్చింది సినమ్మ గారు. ఏంటి పార్వతి నువ్వు అనేది? అవును పెదబాబు గారు, అమ్మగారు ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుందని అట్టయ్య మాట్లాడడం నేను విన్నాను. మనందరినీ కాపాడిన ఖుషి అఖిల గురించి ఎందుకలా మాట్లాడుతుంది పార్వతి? మా వాళ్ళ ఇంటికి వచ్చింది, అలాంటప్పుడు ఎందుకు అలా మాట్లాడుతుంది? నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను సినబాబు గారు. ముందు ముందు తినని ఇంట్లో నుంచి పంపించేయండి. నాకెందుకు తన మీద అనుమానంగా ఉంది. నువ్వు ఆగు పార్వతి. ఆంటీ, వెళ్ళిపోమంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. మీరే పిలిచి పనిచ్చారు, కానీ ఇలా అవమానిస్తే ఇక్కడ నేనెందుకుంటాను? అవును పార్వతి, అమ్మగారు, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి. నీ చేతుల్లో ఈ ఇంటి అధికారాలన్నీ పెడుతున్నాను. తీసుకో. నాకెందుకు ఇస్తున్నారు అమ్మగారు? నేను చెప్పేది ప్రశాంతంగా విను పార్వతి. ఈ ఇంట్లో అంతా మంచి జరగాలి అంటే మంచి మనసున్న వాళ్లకే ఈ బాధ్యతల్ని అప్పచెప్పాలి అనుకుంటున్నాను. ఏదైనా పొరపాటు జరిగితే నన్ను విమర్శించడానికి కూడా వెనకాడకు పార్వతి. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? సీమంతో రోజున ఇవ్వాలి అనుకున్నాను, కానీ పెద్ద కోడలి హోదాలో సీమంతం చేసుకోవాలని ఈరోజే ఈ ఇంటి అధికార బాధ్యతల్ని అప్పచెప్పానమ్మా. మంచి పని చేశారంటీ. మీ నిర్ణయంతో ఇంకా మంచి జరుగుతుందనుకుంటున్నాం. అఖిలాంటి తెలివిగా తన అధికారాలన్నింటినీ షేర్ చేస్తుంది. ఇది ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి. ఇకపైన పార్వతి పని మనిషి కాదు, పనులు చేయించే ఈ ఇంటి శ్రేయోభిలాషి. అఖిల, పార్వతి మీద
భారం మోపట్లేదు కదా? లేదండి, ఉత్సవాలప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్నాను, అంతే. ఆంటీ, మీరేం చేసినా బాగా ఆలోచించి చేస్తారు. ఇందులో ఆలోచించడానికే ఉంది చంద్రముఖి. ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా ఆంటీ? మా అక్కది నాది ఒకే రక్తం కాబట్టి ఇది పసిగట్టగలిగింది. అఖిలాంటి మీద ప్రేమతో వీళ్ళెవ్వరూ అలా ఆలోచించలేకపోతున్నారు పాపం. మహి పేరు మీద రేపు కంపెనీ ప్రారంభించబోతున్నారు. ఈలోపే పార్వతికి ఇంటి తాళాలిచ్చి సమన్యాయం చేయాలని డిసైడ్ అయ్యారు. నువ్వు టీవీలో వార్తలు చెప్పేవాళ్లలా చెప్పకమ్మా. ఏం జరిగినా మన మంచి కోసమే కదా. చెడు జరగకుండా ఉంటే మంచిదే కదా ఆంటీ? కరెక్ట్ చంద్రముఖి. ఈ ఇంటి మీద కీడు అనే నీడ పడకూడదని అందరి సమక్షంలో పార్వతిని ఈ ఇంటి యజమానురాల్ని చేస్తున్నాను. ఆ మాట మటుకు అనకండి అమ్మగారు. నేనెప్పుడు మీకు సేవ చేసుకునేదాన్ని. అఖిలాంటి, రేపు మీరు నేను చెప్పినట్టు చెయ్యకపోతే ఈ కుటుంబం మొత్తం కళ్ళు మూస్తుంది. పెదబాబు, నా నిర్ణయాల కన్నా నువ్వు తీసుకునే నిర్ణయాలే మీ అందరి భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని గుర్తుపెట్టుకో. అమ్మా, నువ్వు చెప్పినట్టు చేయడంలోనే మాకు సంతోషాన్ని ఇస్తుందమ్మా. ఇప్పుడు చెప్పింది కూడా ఫాలో అవ్వాలి పెదబాబు. ఆర్డర్ అనుకుంటావో, అమ్మ ఆశపడుతుంది అనుకుంటావో, నీ ఇష్టం. మీరు అధికారాలన్నీ దేవా పార్వతులకిచ్చి ఇంకా ఎత్తుకెదిగారంటీ. అమ్మగారు, అధికారం నాకొస్తే మేం గురించట్ట మాట్లాడే వాళ్ళను ఈ ఇంట్లో ఉండనివ్వను. 24 గంటల తర్వాత సర్వాధికారాలు నీవే పార్వతి. నేనేం అనలేదా ఆంటీ? రేపటికి కూడా పార్వతికి నా మీద కోపంగా ఉంటే ఇక తనిష్టం. రేపు నువ్వు బతుకుంటే కదా పార్వతి, కంపెనీ ఓపెనింగ్ కోసం నువ్వు బొలవుతావు. ఖుషీ, ఖుషీ, నిన్నే పిలిచేది. ఏంటమ్మగారు? అక్కెక్కడుంది ఖుషీ? అయ్యో, నేను మిమ్మల్ని అమ్మగారు అని పిలుస్తున్నాను అమ్మగారు. నా మొహం, నేనమ్మగారేంటి? ఎందుకు కాదమ్మగారు, మీకు కాస్త ఈ సమర్థత ఉంది. పొద్దున్నే జోకులెందుకులేమ్మా. నువ్వు మా అందరి ప్రాణాలు కాపాడిన దేవతవని నేను పొగిడినా ఆ పార్వతి మాత్రం నేను దుర్మార్గురాల్లా చిత్రీకరించింది. పని మనిషిగా పార్వతికి నేను పోటీ వస్తానని
అలా చేసిందేమో అమ్మగారు. ఏమో గాని నువ్వైతే వర్రీ అవ్వకు ఖుషి. అన్నిట్లోనూ నీకు అండగా నేనుంటాను. అయితే అల్లిబిల్లి ఆటల్లోనూ చెమ్మచెక్క చారిడేసి మొగ్గల్లోనూ మీరు నాకు తోడుగా ఉంటారు కదా అమ్మగారు. నువ్వెంత అమాయకురాలివి ఖుషి. నీ మాటలు వింటుంటే జాలేస్తుంది నాకు. మీరు నన్ను పని మనిషిలా కాకుండా స్నేహితురాల్లా చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మగారు. ఒక్క నిమిషం ఉండండి. తీసుకోండి అమ్మగారు. స్మార్ట్ ఫోను నాకెందుకు ఇస్తున్నావు ఖుషి? నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. నేను మీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను అమ్మగారు. మీదే ఉంచేసుకోండి. కాస్ట్లీ మొబైల్ నాకిచ్చేస్తున్నావా? నువ్వెంత అమాయకురాలివి ఖుషి. మీ ఇలాంటి మంచి వాళ్ల కోసం ఏమైనా ఇచ్చేయాలనిపిస్తుంది. గిఫ్ట్ ని వెనక్కి ఇవ్వకూడదు. తీసుకోండి అమ్మగారు. థ్యాంక్స్ ఖుషి. ఈ ఆనంద క్షణంలో నీ మొహాన్ని చూడాలనిపిస్తోంది. ఇప్పుడు వద్దమ్మగారు. మన మధ్య ఫ్రెండ్షిప్ బలపడినప్పుడు ఒకరోజు మీకు నా ముఖాన్ని చూపిస్తాను. నువ్వెలా ఉన్నా నీ మొహాన్ని చూస్తాను ఖుషి. మీరు తట్టుకోలేరం. అమ్మగారు, రాక్షసి మొహం ఉన్న ఆ నీలాంబర్నే ఫేస్ టు ఫేస్ చూశాను. నీ మొహం చూడలేనా ఖుషి? వసే చీపురు, నాది రాక్షసి మొహమా? ఇప్పుడు నా మొహం చూపిస్తే గుండాగి చచ్చిపోతావే. మొహం అలా పెట్టుకో ఖుషి. సరే, నీకిష్టమైనప్పుడే నీ మొహం నాకు చూపించు, సరేనా? పిచ్చాంటీ, నీకిచ్చింది మొబైల్లా ఉన్నా టైం బాంబ్. టైం సెట్ చేశా. ఫింగర్ ప్రింట్ అయ్యాక భూమి పూజ చేస్తారు. అప్పుడు మీరందరూ అందులోనే కూరుకుపోతారు. వీడింకా రాడే? ఎక్కడున్నాడు? ఫోన్ చేస్తే గానీ తిక్క కుదరదు. టాబ్లెట్స్ తీసుకొస్తానన్న మహి ఇంకా రాలేదేంటి? ఎంగేజ్ బీప్ వస్తుంది. కాల్ వెయిటింగ్ ఆప్షన్ పెట్టుకోలేదా ఏంటి? బిజీ అని వస్తుంది. మహి ఎవరితోనైనా మాట్లాడుతున్నాడా? చంద్రముఖితో ఏవైనా మాట్లాడుతున్నాడా? ఎందుకైనా మంచిది, ఒకసారి చెక్ చేసి వస్తాను.